కూడా జీ అలాగే సోనీ విలీనం పూర్తవుతుంది అన్నారు గోయంకా. అయితే జీ ఎంటర్టైన్మెంట్స్ సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా విలీన ప్రక్రియ పూర్తవుతుందని జీ సీఈఓ పునీత్ గోయంకా తెలిపారు. తాను సీఈఓగా ఉన్నా లేకపోయినా కూడా విలీనం మాత్రం ఆగదని ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే జీ సోనీ ఇండియా విలీనంపై ప్రభావం పడేలా ఉన్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఎస్పీఈ వెల్లడించింది. దీంతో విలీనంపై అనిశ్చిత నెలకొంది. అయితే నమోదిత కంపెనీలలో కీలక పదవులు నిర్వహించకుండా ఎస్ఎల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర, జీ ఎంటర్టైన్మెంట్స్ ఎండీ, సీఈఓ పునీత్ గోయంకాపై సేబీ నిషేధం విధించిన నేపథ్యంలోనే సోనీ స్పందించింది. వీరిరువురు జీ నిధులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఈ తరుణంలో పునీత్ గోయంకా తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాఖండ్ లో లోయలో పడిన కారు 9 మంది మృతి. ఉత్తరాఖండ్ లోని పిథార్గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే మున్సియర్ బ్లాక్ లోని హోగ్రాలో బోలెరో కారు ప్రమాదానికి గురై 500 మీటర్ల లోతున ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా మరో 5గురికి గాయాలయ్యాయి. అయితే సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో స్థానిక గ్రామస్తులు ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. అయితే మృతులంతా బాగేశ్వర్ వాసులేనని చెప్తున్నారు. ప్రజలంతా బోలెరో కారులో గురువారం ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అంగరంగ వైభవంగా మొదలైన బోనాలు. హైదరాబాద్ లో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోట లంగర్ హౌస్ చౌరస్తాలో జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ప్రభుత్వం తరపున మంత్రులు అలాగే తలసాని మహమ్మద్ అలీ. హైదరాబాద్ లో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోట లంగర్ హౌస్ చౌరస్తాలో జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డిలు అమ్మవారికి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. అయితే లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు జరిగిన తొట్టెల ఊరేగింపులో మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మహంకాళి జగదాంబక జాతర బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయని, అలాగే తెలంగాణ నడిబొడ్డున ఉన్న జగదాంబిక అమ్మవారికి వైభవంగా బోనాలు సమర్పించుకున్నామని, తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాలు జరిగాయని తలసాని వెల్లడించారు. పైల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ. భువనగిరి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆయనకు విచారణ హాజరు కావాలన్న నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే ఆయనను ఐటీ అధికారులు విచారించారు. కొద్దిసేపు విచారించిన అనంతరం పైల శేఖర్ రెడ్డికి పంచనామా పాత్రలు ఐటీ అధికారులు అందజేశారు. కొన్ని అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై పైల నుండి ఐటీ అధికారులు వివరణ తీసుకున్నట్లుగా సమాచారం. గ్యాంగ్ వార్ లో 46 మంది మహిళా ఖైదీల దారుణ హత్య. సెంట్రల్ అమెరికా దేశం హ్యూండురస్ లో దారుణం చోటు చేసుకుంది. మహిళా ఖైదీలు ఉండే ఓ జైల్లో ముఠా ఘర్షణలు జరిగాయి. ఇరు వర్గాల దాడులకు తెగబడ్డాయి. తుపాకీ, కొడవళ్లు, మండే కెమికల్స్ ఉపయోగించి దాడికి తెగబడ్డారు. దీంతో 46 మంది ఖైదీలను ముఠా సభ్యులు హతమార్చారు. ముందుగా తుపాకీతో కాల్చేసి, కొడవళ్లతో దాడి చేసి ఆ తర్వాత మండే ద్రవం పూసి కాల్చి చంపారు. మంగళవారం ఈ సంఘటన జరిగింది. అయితే హోండురస్ రాజధాని వాయువ్యంగా 30 మైళ్ళ 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తామరపట్నంలోని జైల్లో ఈ ఘటన జరిగింది. క్యాన్సర్ రోగులు ధైర్యంగా ముందుకు సాగాలి. పివి సింధు బసవతారకం ఆసుపత్రి వార్షికోత్సవ వేడుకలలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీతి ఆయోగ బసవతారక హాస్పిటళ్లను ఉత్తమ సేవలను అందిస్తున్న ఆసుపత్రిగా గుర్తించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఆసుపత్రి సుమారు 3 లక్షల మందికి పైగా సేవలు అందించిందని చెప్పారు. తాను 2016 ఒలింపిక్స్ ముందు ఎన్నో గాయాల బారిన పడ్డానని, కానీ బలమైన నమ్మకం, దృఢచిత్తంతో పాల్గొన్నట్లు వివరించారు. అయితే క్యాన్సర్ రోగులు ధైర్యంగా ఉండాలని సింధు సూచించారు. ఆదిపురుష్ చూసే వారికి ప్రత్యేక ఆఫర్. భారీ అంచనాల మధ్య విడుదలైన ప్రభాస్ ఆదిపురుష్ చిత్రం డిఫరెంట్ టాక్ తెచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. మరోవైపు ఈ చిత్రాన్ని 3Dలో వీక్షించాలనుకునే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించారు. అందరికీ అందుబాటులో ఉండే టికెట్ ప్రారంభం ధరను 150 చేశారు. అయితే 3D గ్లాసెస్ కు మాత్రం అదనంగా ఛార్జీలు వసూలు చేస్తారు. అయితే ఈ ఆఫర్ మన తెలుగు రాష్ట్రాలకు లేకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు మాత్రం ఈ ఆఫర్ వర్తించదు. అయితే ఈ ఆఫర్ ను వినియోగించుకునేవారు బుక్ మై షో ద్వారా టికెట్లను బుక్ చేసుకోవాలని ఈ చిత్రాన్ని నిర్మించిన టీ సిరీస్ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్ ఈ నెల 22, 23న మాత్రమే ఉంటుంది. శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేతపత్రం విడుదల చేస్తాం టీటీడీ ఈవో. అయితే శ్రీవాణి ట్రస్ట్ పై శ్వేతపత్రం విడుదల చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో పీఠాధిపతులతో ఆయన సమావేశమయ్యారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై వస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా పీఠాధిపతులు, స్వామీజీలు ఖండించారు. ఆ నిధులు సద్వినియోగం అవుతున్నాయని చెప్పారు.
శ్రీవాణి ట్రస్ట్ నిధులతో పలు ఆలయాల నిర్మాణం, పురాతన ఆలయాల పునరుద్ధరణ, అలాగే టీటీడీ చేపడుతుందన్నారు. అనంతరం ఈవో మాట్లాడుతూ శ్రీవాణి ట్రస్ట్ కు ఆన్లైన్ ద్వారా 475.57 కోట్లు, అలాగే ఆఫ్లైన్ ద్వారా 350.82 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. అయితే అమరావతిలో 150 కోట్లతో ఆలయం నిర్మించామని చెప్పుకొచ్చారు. షిరిడి సాయిబాబాకు రికార్డు స్థాయిలో ఆదాయం. షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి పడుతుంది.